అది కూడా తెలియజేస్తున్నాను. ఇకపోతే రేణుకి నాకు ఉన్న కవిత బంధం చాలా గట్టింది. ఎందుకంటే తన మొట్టమొదటి కవితా సంపత్తి పడవలో చెల్లనీరు సివి కృష్ణారావు గారి ఇంట్లో నందారా వెండన కార్యక్రమంలో నేనే ఆవిష్కరించాను. అంతవరకు నేను ఎప్పుడు స్టేజ్ తగ్గలేదు, ఏదో పరిసమైనాకు తప్ప స్టేజ్ ఎక్కి ఉపన్యాసాలు చేయలేదు. నాకు మొట్టమొదటి నేను కవిత ఆవిష్కరణ చేయడం కూడా నాకు మొదటిదే అది. అందుకు పాదం ఈ సందర్భం. తర్వాత మూడవ మనిషికి ముందు మాట నేనే రాశాను. రేణుక మూడవ మనిషికి ముందు మాట నేనే రాశాను. తర్వాత లోపలి స్వరం అనే పుస్తకం నాకు ఇచ్చినప్పుడు చాలా పెద్ద ఉత్తరం రాశాను దానికి కవిత చదివి. అదే మూడవ సందర్భం. ఇప్పుడు ఇది నాలుగవ సందర్భం నేను పుస్తకావిష్కరణ చేయడం. అందువల్ల మా ఇద్దరి కవిత బంధం చాలా గట్టిందని చెప్తున్నా. ఇంకోటి రేణుక ఇందులోని ప్రతి కవితకి కూడా ముందని ఒక ఇంట్లో రాసింది. అది ఎలా ఉందంటే ఒక ఇంట్లో కడుగు పెట్టేటప్పుడు గుమ్మం ముందున్న తోరణం లాగా అందులో లోపలికి వెళ్ళేటట్టుగా చేసింది. అది చాలా గమ్మత్తుగా అనిపించింది. బాగుంది, చాలా బాగుంది అది. ఇంకోటి ఈవిడ పదచిత్రాలు ఉపయోగించడం అది కూడా ఒక కొత్త విధానం నాకు అనిపించింది. కవిత్వం గురించి మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. ఊరికే 4 విషయాలు మాత్రమే ప్రస్తావిస్తున్నాను. ఒకే కన్నీరు అనే దాన్ని ఒక దగ్గర కన్నీటి చెట్టు అని వాడినది, ఇంకో దగ్గర కన్నీటి సంచి అన్నది, ఇంకో దగ్గర కన్నీటి తొడకలన్నది. అలాంటి ఒకే పదాన్ని ఉపయోగించి రకరకాల పదచిత్రాల వాటిని కూడా ఈవిడ కవితలో మనం చూడవచ్చు. ఇంకోటి ఈ కవితలో చాలా వాటిలోని ఆమెకి నచ్చలేదు, ఆమెకు ఇష్టపడలేదు, ఇట్లా చాలా స్టాండర్డ్ పెట్టింది. అది నిజంగానే మనకి నచ్చకపోయినా నచ్చిందనుకొని మనం జీవిస్తూనే ఉంటాం. మనం ఒదిగిపోయి సర్దుకుపోయి మన ఎన్నో విషయాల్లోనే మన జీవితాల్లో అది బాగా అందులో ప్రతి కవితలోని స్టాండర్డ్ అని చెప్పింది. అది మరొక విశేషం ఇందులో ఉన్నది. నేనుగా సాధారణంగా చాలా మృదువుగా సరళంగా రాస్తుంది. కానీ ఇప్పటికి వచ్చేటప్పటికి 5వ పుస్తకం అనుకుంటా కదా, ఇది 5వ పుస్తకానికి వచ్చేటప్పటి మెత్తని కత్తిలాగా చాలా పదులుగా కూడా ప్రశ్నించడం అని ఇందులో కొన్ని కనిపించాయి. ఇది ఇంతకన్నా నేను ఈ కవిత్వం గురించి నేను చెప్పను, వీళ్ళంతా చెప్తారు. కానీ ఈ సందర్భంగా అప్రస్తుతం కాదనుకుంటాను, ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను 10 ఏళ్ల వరకు కథల పుస్తకాలు బొమ్మల పుస్తకాల్లో చదువుతుండి రెక్కల గుర్రానికి చుక్కల లోకంలోనే ఉన్నాను 10 ఏళ్ల వరకు. నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్నగారు పోయారు. అంతవరకు నేను మా అమ్మని ఎప్పుడు పట్టించుకోలేదు. మా నాన్నగారు పోయిన తర్వాత మొట్టమొదటిసారి మా అమ్మగారిని చూసినప్పుడు కొంచెం బాధపడ్డాను. ఎందుకంటే అప్పటి నుంచి మా అమ్మ గరిక వేసుకోలేదు. అయితే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదా ఏదైనా సందర్భాల్లో కానీ వేసుకునేదే తప్ప ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆవిడ గరిక వేస్తుంది. ఆవిడ అగ్రవర్ణ హైందవ స్త్రీ కూడా కాదు. శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతాల్లోని చాలామంది ఇతర జాతుల వాళ్ళంతా కూడా గరిక వేసుకోకుండా ఉంటారు. ఓపెన్ ల్యాబరేటరీలోని ఎత్తిపోసేవాళ్ళు చచ్చడి అంటారు, వాళ్ళు కూడా ఎక్కువ గరిక వేసుకోరు. అదేవిధంగా రెడ్డి వాళ్ళు కూరగాయలు అమ్మడం ఇలా ఇటువంటివి చేస్తారు, వాళ్ళు గరిక వేసుకోరు. బంజీలు వేసుకోరు. అదేవిధంగా శ్రీకాకుళంలోని ఆదివాసీ స్త్రీలు అరకు ఆ ప్రాంతాల్లో వాళ్ళు కూడా గరికలు వేసుకోరు. 2-3 రోజుల క్రితమే కుట్టి యంత్రం దినోత్సవం అని ఎవరో నా ఫోటో పెట్టారు. 1937లో భారతదేశంలో కుట్టి యంత్రం వచ్చింది. మరి అంతకుముందు కుట్టి ఎట్లా చేసేవారు, గరికలు ఎట్లా కుట్టేవారు, బట్టలు ఎట్లా కుట్టేవారు అని నాకు కొంచెం సందేహం వేసింది. మరి అప్పుడు
చేతితోటే కుట్టేవారా మరి ఎట్లా కుట్టేవారో తెలీదు. 1937 తర్వాత మాత్రం బ్లౌజులు కుట్టడం మొదలుపెట్టారని నేను అనుకుంటున్నాను. ఇది కొంచెం పరిశీలించవలసిన విషయం. ఎందుకంటే మనం బొమ్మలు అవి చూసినప్పుడు కూడా రవివర్మ దేవతల చిత్రాలు వేసినప్పుడు బ్లౌజులు వేశారు. సీతాదేవి కానీ లక్ష్మి ఇట్లా సరస్వతి బొమ్మ ఫేమస్ కదా, రవివర్మ వేసింది. అది వాటన్నిటికీ కూడా రవికలు ఉంటాయి. కానీ రవివర్మ వేసిన రాజవంశీకుల వాటికి కూడా ఉండవు. కేరళ రాజవంశీకుల స్త్రీలను వేసేటప్పుడు కూడా ఇలాగ క్లాత్ అదే చీరని అలా పెట్టినట్టుగా ఉంటుంది. అంటే అప్పుడు కూడా రవికలు లేవని మనకి రూఢి అవుతుంది. మరి రవివర్మ దేవతలకు ఎందుకు వేశారనేది మనకు తెలియదు. ఇవన్నీ కూడా కొంచెం పరిశీలించాల్సిన విషయాలు, చరిత్ర నుండి అవి చూడాల్సిన విషయం అని అనిపించింది. అటువంటి ఒక సందర్భాన్ని తీసుకొని రేణుక ఈ పుస్తకాన్ని రాసినందుకు రేణుకను అభినందిస్తున్నాను. చిత్రకారుని కాబట్టి ఆవిడ సరే